హైదరాబాద్లో హైడ్రాకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. రేవంత్ చేస్తున్నది కరెక్ట్ అని ప్రజలు కొనియాడుతున్నారు. అయితే ఈ అక్రమ కట్టడాలు బడా బాబులవే కావటం వల్ల ప్రజలు పెద్దగా ఇబ్బందులు పడటం లేదు. మరి ఇక్కడ ఆల్రెడీ నివాసం ఉంటున్న పేద మధ్యతరగతి పరిస్థితి ఏంటని అందరూ ప్రశ్నిస్తే వారు గతంలో నుండి కూడా నివాసం ఉన్నారని, వారు భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు కొత్తగా కడుతున్నవారు, కొత్తగా కట్టబోయేవారు మాత్రమే బాధపడాలని, వాటిని మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే ప్రస్తుతానికి పేద మధ్యతరగతి నివాసం ఉంటున్న నివాస స్థలాలు సేఫ్. అయితే భవిష్యత్తులో ఈ బఫర్ FTL పరిధిలో ఉన్న నివాస స్థలాల మీద కూడా ప్రభుత్వం ఒక ప్రకటన ఇస్తూ ఉండవచ్చు. ఎందుకంటే చెరువుల పునర్జీవనమే రేవంత్ లక్ష్యం కాబట్టి. అయితే రంగనాథ్ ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రజలను టచ్ చేయటం లేదు. బడా బాబులు వాళ్ళ ఫామ్ హౌజుల మీదనే దృష్టి పెట్టారు. వారి యొక్క అక్రమ కట్టడాలను కూల్చి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఆటోమేటిక్గా బిల్డింగ్ కూలగొట్టడం అంటే అది చిన్న విషయం కాదు, వాళ్ళకి చాలా లాస్ ఉంటుంది. సో అది చేస్తున్నప్పుడు అది మనం ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసామనుకోండి, వీళ్ళు అనుకుంటారు ఏమంటారు, ఏముందో మెల్లిగా ఏదో నోటీసులు ఇస్తారు, లేదా ఏదో తర్వాత ఏదో దాన్ని ఏదో నార్మల్ సిస్టమ్ ఉంటుందని. బట్ హైడ్రా అనేది ఒక దీనికి ఇచ్చిన ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే ఇన్నాళ్ళకి జరిగింది కదా, ఇన్నాళ్ళకి జరిగే ఈ పరిస్థితికి వచ్చింది. సో దీన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి స్పీడ్ ఉండాలి, యాక్షన్స్ ఉండి దానికి ప్రాసెస్ లీగల్గా ఉండాలి, యాక్షన్ స్పీడ్గా ఉండాలి. అండ్ మనకు అక్కడ